ఏమన్నా పొలాలను తీసుకోవాలేమో ఇక్కడ అని పరిగెత్తుకొచ్చాం. ఇంకా బ్యాగ్లో తీసుకోండి, 3G కూడా ఉంది కాబట్టి తీసుకోండి. ముందు పింఛన్ మంజూరు కదమ్మా, అది కాదు. ఇది కరెక్ట్. అమ్మ దగ్గర తెలుగుదేశం పార్టీ తరఫున మన రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మన ఊరికి ఇచ్చేసినారు కాబట్టి మన అందరం గ్రామంలో జరిగిన అన్యాయం గురించి ఈరోజు భూమి ఖాళీ భూమి నోటీస్ ఇచ్చిండు. 4 రోజులు అయితే ఊరు కూడా 4 అని చెప్పారు. అప్పుడు ఊరు కూడా ఉంది మనకు. ఎందుకంటే మీరు మొక్క చిన్నవాళ్ళే పెద్దలైతే మనం ఏం చేయలేము. అందుకే రైతులందరూ ముందుకు వచ్చి గ్రామస్తులు అందరూ రావాలి. ప్రతి ఒక్కరికి మీ జాగాకు సంబంధించి, మీ భూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలు లేదా మీ భూములు ఎలా లాక్కున్నారో చెప్పండి. 5 ఎకరాల భూములు పోతాయి ఎంచుకుంటారు. మీకు మన గ్రామంలో ముందుకెళ్ళదు, వస్తాను ఆయన ముందుకు. ఎలా తెలిసిన తర్వాత డైరెక్ట్ రైతుల కలిపి అదేవిధంగా తెలుగుదేశం అధ్యక్షులు రమణ గారికి, అదేవిధంగా స్థానిక నాయకులు हमारे अम्मा गाँव पढ़ाई नहीं, हमें समझ में नहीं आता। वो लोग क्या बोले फ्री में चले जाती गवर्नमेंट खींचे ऐसा ఖచ్చితంగా చాలా బాధపడుతున్నాం. ఇప్పుడైతే చేసినాం అని నడిచెక్కలేక వాళ్ళు అందరూ వచ్చిండ్రు. మీకు ఆడపిల్లలు మేము పోము కదా సార్, ఏదో పారిపోతాం, ఇంటికి వస్తాం, పని చేసుకొని బతికేతోళ్ళం. ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు ఏం లేదు, నాకు తర్వాత ఇట్లా అయిపోయింది, మా బతుకు మొత్తం అయిపోయింది. పిల్లలంతా ఎడ్డెళ్ళాము సార్. సృష్టించి ఎంఆర్ఓ నుంచి మాకు గలత్ నోటీస్ పంపించారు, ఆర్డర్ పంపించారు. ఈ ఆర్డర్ కరెక్ట్ కాదు, మేము అందరం రైతులు గ్రామంలో అనుకుంటే నాడుతో
లక్ష్మీతారి గారు మళ్ళీ మేము పై అధికారులకు తెలుపుకోమంటే మన జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. ఆయన దగ్గర జేసీ దగ్గర కేసు నడుస్తుంది. జేసీ గారు కూడా చెప్తున్నాం మేము. అంటే మరి మేమెందుకున్నాం సార్? అయితే 1954 నుంచి మాకు మేమే ఉన్నాము, మేమే నిలుస్తున్నాము, భూమి కూడా మేమే ఉన్నాము అని చెప్తుంటే కూడా పట్టించుకోకుండా ఆయన కూడా ఇంకా 24 ఈ నెల 24 తారీఖు టైం ఇచ్చిండు. మళ్ళీ అప్పుడు ఏం చెప్తారు? గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఒకటి మనం చేస్తున్నాను. నేను మా ఊర్లో జరిగిన అన్యాయానికి చాలా మంది అధికారులు పాల్గొన్నారు. గోల్డ్స్టోన్ కంపెనీలు దయచేసి ఒకటే మాట చెప్తున్నా, ఆ అధికారులను అందరినీ శిక్షించే అర్హత ఒక నాయకునికి నీకే ఉంది. కరెక్ట్ నాయకులు అయితే కరెక్ట్ అధికారం ఉంది. నా అధికారంతో అతను కరెక్ట్ అయిన శిక్ష వేయడాన్ని మనవి చేస్తున్నాను. ఒక్క నిమిషం తల్లి, నీ పేరు చెప్పి ఆయన పేరు నారాయణ. మాది 3 ఎకరాల పొలం ఉంది. మా నాయనను పాటించి ఆయనకు ఏదో ఇచ్చి సైన్ చేపించుకుని మండలానికి సంతకం చేపించుకొని మమ్మల్ని తెలియకుండా చేసి మా పొలం చేసుకుంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఒత్తిడి పడుతుంది సార్. మేము దాంతోనే చేసుకుంటూ బతుకుతుంది. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. బస్సు లేకుండా పిల్లకానికి ఇల్లు కూడా లేకుండా చాలా బాధపడుతున్నాం. మాకు దయచేసి మీరే మాకేమైనా ఎంపీ చేయాలని మాకు మాకు ఇప్పించాలని కోరుతున్నాం సార్. దురాక్రమణకు లోనైన ఈ భూములు మొత్తం 1 నుండి 29 సర్వే నంబర్లు అంటే 739 ఎకరాల భూమి ఆ సర్వే నంబర్లలో ఉంటే 3-4 సర్వే నంబర్లనే 743 ఎకరాల భూమి ఉందని చెప్పి తప్పుడు రికార్డులు సృష్టించే ప్రయత్నం జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆవేదన పూర్వకంగా మాకు తెలిపిండ్రు. అదే కాకుండా చదువురాని వాళ్ళను, అమాయకులను, ఏ ఆధారం లేని వాళ్ళను, భద్రత లేని వాళ్ళని అందరినీ ఈ భూములన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, మొత్తం పోతున్నాయి, ఇచ్చిన కాడికి తీసుకోండి అని ఏలుబట్టెలు తీయడమో సంతకాలు పెట్టేయడమో బలవంతంగా చేయడం వల్ల మీ భూములన్నీ పోయినాయని చెప్పి మీ ఆవేదనంతా కూడా మీరు వ్యక్తం చేసిండ్రు. మరి మీ ఆవేదనను అర్థం చేసుకున్న నాయకులు ఇక్కడ మన దగ్గర రమణ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు శాసనసభాపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ వారు వచ్చిండ్రు, అట్లే అరవింద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, దయాకర్ రెడ్డి గారు. ప్రచారం కోసము లేకుంటే ఇంకేదో ఆర్భాటం కాదు, పేదల భూములను పెద్దవాళ్ళందరూ కూడా గద్దల్లాగా కొట్టుకొని పోతున్నారు, ఎత్తుకొని పోతున్నారు ఈ భూములన్నిట్లను. వాటిని నిలబెట్టాలి, మీకు న్యాయం జరగాలని కోరేటందుకు దీనికి సంబంధించిన సంపూర్ణమైన సమాచారాన్ని మీ గ్రామస్తుల ద్వారా మాకు వచ్చింది. అట్లే ప్రభుత్వ రికార్డులను కూడా తీసుకున్నాం. మరి రికార్డుల ఆధారంగా చూసినట్టయితే
ప్రభుత్వం ఇవాళ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందనేది మనకు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇక్కడ ఉండే పేదలకు అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఈ స్పాట్ చూసిన తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు, మొన్న మియాపూర్ లో కూడా చూసినాం. మరి ఇక్కడ కేశవరావు గారు వచ్చి ఆ భూముల దగ్గర పూజలు చేయించిన విషయం కూడా టీవీలలో వచ్చింది. ఇవాళ పెద్ద పెద్దలందరూ కూడా రకరకాల నాటకాలు, రకరకాల విన్యాసాలు చేస్తున్న తీరును అందరం అర్థం చేసుకున్నాం. మీ రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించి మీకు న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వ ఆస్తులను నిలబెట్టేటందుకే మేము ఈ బృందం వచ్చిందని మీ దృష్టికి తీసుకొని వస్తూ మరి ఇక్కడ ఆడపిల్లల ఆవేదనను అర్థం చేసుకున్నాం. అందరము ఒకరికొకరం సహకరించుకుందాం. పేదల ఆస్తులను కాపాడదాం. అట్లే ప్రభుత్వ భూములుంటే ప్రభుత్వ భూములను కాపాడదాం. అన్యాక్రాంతం అయిపోయి భూ కబ్జాదారుల కోరల్లోకి పోతున్న ఈ భూములను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నా. గాన్స్మియాగూడలోని ఉన్నటువంటి పేదల తాతల ముత్త చూసినటువంటి ఆస్తులన్నీ కొల్లగొట్టే విధంగా గోల్డ్ స్టోన్ కంపెనీ చేసినటువంటి కుట్ర ఈరోజు బట్టబయలైంది. మీ పేదల ఆస్తులు ఎక్కడికి పోవని చెప్పని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా మీకు తెలియజేస్తుంది. మీ వెంట తెలుగుదేశం పార్టీ ఉంటాయన్న మీ అందరం కూడా రావడం జరిగింది. అందరి పేర్లు కూడా పెద్ద చెప్పడం జరిగింది. ఒక ప్రధానమైన విషయం కేసీఆర్ గారు చెప్పినటువంటిది, ఉద్యమ సమయంలో పేదవాళ్ళకు కష్టం వస్తే కాలికి ముళ్ళు గుస్తే పంటితో తీస్తాడు. కానీ వాళ్ళ పేదల భూములు కొట్లగొట్టబడితే కుట్రదారులకు బదన చేస్తున్న విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో కూడా మనకు న్యాయ పరిస్థితి కనబడడం లేదు. కనుక మనందరం కూడా కలిసికట్టుగా ఉందాం, ఐకమత్యంగా ఉందాం. కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాడదామని చెప్పడానికి కొరకే మీ అందరం వచ్చినాం. మీ యొక్క ఆస్తులు ఎక్కడికి పోవు. మీ తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి తరతరాలు వచ్చినటువంటి ఆస్తులు. ఇంతకుముందు ఈ అమ్మాయి చెప్తుంది, గరీబులను పట్టుకొని అమాయకులను పట్టుకొని కొత్త కొత్త డబ్బులు ఇచ్చేసి వాళ్ళు వీటన్నిటి అసలు విషయం చెప్పడం జరిగింది. మీ అమాయకత్వాన్ని ఏ విధంగా అసలు వేసుకుంటారో దీని ద్వారా తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వంలో మియాపూర్ లో 1,000 కోట్ల రూపాయల భూకుంభకోణం జరిగింది. సిబిఐ విచారణ కావాలని చెప్పని 15 రోజులుగా మనం వెంటబడుతుంటుంటే ఏదైనా అంశం వచ్చినప్పుడు, సంఘటన జరిగినప్పుడు, దుర్ఘటన జరిగినప్పుడు మనం అడుగుతాం ప్రభుత్వాన్ని, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, సుప్రీంకోర్టు చేత ఎంక్వైరీ చేయండి అంటాం. ఎందుకు అంటే నిష్పక్షపాతంగా సరైన విధంగా దాని జవాబు వస్తుందని చెప్పని ఫలితంగా కనబడతారు. కానీ వాళ్ళ కేసీఆర్ గారు చెప్పేటువంటి విధానం చూసినట్టయితే తనే ప్రశ్నపత్రం తయారు చేస్తాడు, తనే జవాబులు రాసుకుంటాడు, తనే మార్కులు వేసుకుంటాడు, తనే చెప్పేస్తాడు నేనే టాప్ అని చెప్పని. ఎట్లా ఉందో అదే విధంగా ఇవాళ ఈ భూములలో కూడా ఎవరు అక్రమదారులు లేరట. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, కేసీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా నాయకుని అయితే ఈ అమ్మాయి చెప్పినటువంటి ఆ పేర్లుండేటువంటి వాళ్లకు బేడీలు వేసి జైల్లో పెట్టు. ఖమ్మంలో కర్షకులకు బెడలు వేయడం కాదు, ఇక్కడ ఎవరైతే కుట్ర చేసిండ్రో, ఎవరైతే కుట్రదారులరో, ఎవరైతే ఈ పేదవాళ్ల భూములు కొట్టేస్తామని ప్రయత్నం చేసిండ్రో, ఏ గోల్డ్ స్టోన్ కంపెనీ వచ్చి ఇక్కడ వీళ్ళు అడ్డం పెట్టుకొని ఏ విధంగా న్యాయస్థానం పేరు మీద ఇస్తున్నటువంటి ఈ పేదల పుట్టగొట్టే విధంగా, పేదల ఆస్తులు కొలగొట్టే వేసేటువంటి వాళ్లకు బేడీలు వేసి నువ్వు జైల్లో పెట్టు. కానీ అక్కడ ఉండి చిలకప్పలకు మనకంత మాత్రాన చంద్రశేఖరరావు గారి సర్టిఫికేట్ తీసుకునే అవసరం లేదు. ఎవరు కూడా ఒప్పుకోరు. పేదల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటాయని చెప్పని గాన్స్మియాగూడలో ఉండేటువంటి ప్రతి ఇంచు భూమి కూడా, ప్రతి ఇంటిని కూడా మేము ఎంటంటూ ఉండి కాపాడుతామని చెప్పని తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి. మీ భూములు ఎక్కడికో, మీ భూములు మీవే. ఎవరైతే ఇచ్చినటువంటి ఆ సొమ్ములను దొంగ సొమ్ములు అవన్నీ ప్రభుత్వాలు ఉండేటువంటి కొట్టేసిన సొమ్ములు, అవి బ్యాంకులలో కొట్టేసిన సొమ్ములు. కనుక వాటిని తిరిగి ఇచ్చే అవసరం కూడా లేదని చెప్పని చెప్తున్నాం. ఇచ్చిన సొమ్ములు అవి ప్రజల సొమ్ములే, పేదవలసినటువంటి సొమ్ములు ప్రజల సొమ్ములే. కనుక మీ యొక్క ఆస్తులు, మీ భూములు, మీ జాగాలన్నీ కూడా ఉంటాయని చెప్పడానికి మీ అందరూ రావడం చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ మన పార్టీ శాసనపక్ష నేత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ మర్తుడు. అరే కెమెరా కెమెరా గత 20 రోజులుగా ఈ రాష్ట్రంలో 100 ఎకరాల భూములు 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి
అధికారులు వివరాలు బయట పెడితే ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తే ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోనే ఆ వివరాలన్నిటిని కూడా తొక్కిపెట్టి ఉప ముఖ్యమంత్రి గారే తాను 3 ఎకరాల భూమిని రాపించుకునే పరిస్థితి వచ్చింది. ఈ వాస్తవాలను కొన్ని పత్రికలు బయటకు తీయడంతో మేము తెలుగుదేశం పార్టీ ఈ కుంభకోణం మీద పోరాటం చేయడంతో ఈనాడు ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. అయితే ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదట ముఖ్యమంత్రి కార్యాలయంలో సమీక్షించి 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, ముఖ్యమంత్రి గారే తీగ లాగితే డొంకంత కదిలిందని చెప్పి ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఎప్పుడైతే ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే ఉంది, ముఖ్యమంత్రి గారి అనుచరులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీ పార్టీ ఎంపీ కేశవరావు ఉన్నాడని వివరాలు బయటకు వచ్చినవో ఎంబడే ముఖ్యమంత్రి గారు ప్లేట్ ఫిరాయించారు. అసలు కుంభకోణమే జరగలే, గజం భూమి ఓలే, ₹1 నష్టం రాలేదంటున్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు గాంచిమీయగూడకు రాకుండా ఈ పేదోళ్ళని అడగకుండా ఈ పేదోళ్ళ కొన్ని ఎకరాల భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి 50 లక్షల నుంచి ₹1 కోటి ఎకర బలుకుతున్న భూమిని 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి దళారులు వచ్చి బెదిరించి మీ అధికారులను పెట్టి వాళ్ళ భూములు అక్రమంగా రాపించుకున్నారు కదా, ఇది పేదోళ్ల భూమి కొల్లగొట్టినట్టు కాదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇవాళ ఈ కాంచమీయగూడలో ఇంతమంది మహిళలు వచ్చిండ్రు, వాళ్లకున్న భూమిని అక్రమంగా గుంజుకున్నారని ఆడబిడ్డలు కంటతడి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తున్నారు. మరి ఏ రకంగా వీళ్ళని అడగకుంటేనే, వీళ్ళ దగ్గరికి రాకుంటేనే, గాంచమీయగూడకు వచ్చి పేదలతోని మాట్లాడకుంటేనే ముఖ్యమంత్రి గారు అసలు ఏ కుంభకోణం జరగలేదని ఎట్లా ప్రకటిస్తారని నేను గాంచమీయగూడ ప్రజల తరఫున నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ ఇంతమంది పేదోళ్ళు మా 50-60 లక్షలకి ఎకరం ఉండే భూమిని మమ్మల్ని భయపెట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, గోల్డ్ స్టోన్ ప్రసాద్ మనుషులు మేము సంతకాలు పెడతారా లేదా అని మా ఇండ్ల కాడికి వచ్చి బెదిరించి మాతోని సంతకాలు పెట్టించుకున్నారని ఒక పక్కన ఇక్కడ చెప్తుంటే ముఖ్యమంత్రి ఏమో ఏమి జరగలేదంటుండు. రెండో పక్కన మొన్న బుధవారం రోజు ఈ భూ కుంభకోణానికి పాల్పడ్డ పార్థసారథి అదేవిధంగా శర్మకు బెయిల్ హైకోర్టులో రిజెక్ట్ అయింది. తెల్లారే బేస్తవారం రోజు సుప్రీంకోర్టులో అప్పీల్ వేసిండ్రు, శుక్రవారం రోజు బెయిల్ వచ్చింది. బెయిల్ ఎట్లొచ్చిందో తెలుసా? ఎక్కడైనా హైకోర్టులో వాళ్ళకు బెయిల్ తిరస్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే అడ్వకేట్ జనరల్ ను పంపించి కేదే చేయాలి, ముద్దాయిలకు బెయిల్ రాకుండా ఆపాలి. కానీ నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసలు అడ్వకేటే హాజరు కాలే. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? 15,000 కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టి పేదవాళ్ల బతుకులు బజార్లో పడేసిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు ఆయన ఆఫీసులో ఉండే శర్మకు బెయిల్ గురించి సుప్రీంకోర్టులో కేసు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసలు ఎవరు న్యాయవాది హాజరు కాలే. ఇవాళ ప్రభుత్వం తరఫున వాదించి వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వీళ్ళకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వాదించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసలు అడ్వకేటే అక్కడ హాజరు కాలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి తరఫున పనిచేస్తుందో మీరు ఆలోచన చెయ్యండి. అంటే కేవేటేసి బెయిల్ అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చివరాఖరికి న్యాయవాదిని కూడా పెట్టలేదు సుప్రీంకోర్టులో. అంటే ఈ ప్రభుత్వం ఎవరి తరఫున పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, ఇవాళ ఈ ఒక్క గాంచమీయగూడకే పరిమితం కాలే కుంభకోణం. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే వడ్డానం లాగా నక్లెస్ లాగా హైదరాబాద్ కుందో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఈ కుంభకోణానికి తెరలేసింది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండే సిబిసిఐడి విచారణ చేస్తే వాస్తవాలు వెలుక్కు రావు. ముఖ్యమంత్రి గారు 20 రోజుల క్రితం చెప్పిండు సిబిసిఐడి విచారణకు ఆదేశించాలని. మరి 20 రోజులలో సిబిసిఐడి అధికారులు ఎందుకు గాంచమీయగూడకు వచ్చి పేదోళ్ళని అడగలే? మీ భూమి గుంజుకున్న వాళ్ళు ఎవరు? మిమ్మల్ని భయపెట్టిన వాళ్ళు ఎవరు? మిమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టించుకున్న వాళ్ళు ఎవరని ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎవరిక్కడికి విచారణ రాలేదంటే ఈ రోజు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అడుగులకు అడుగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తుతున్నదా లేదా ఇవాళ పేదల ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఉండే పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరికి భయపడకండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ తాత వచ్చినా గాంచమీయగూడలో అడుగు పెట్టనీయకండి. ఇవాళ మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, మా స్థానిక నాయకత్వం సుభాష్ యాదవ్ ఉంటాడు, వేణుగోపాల్ ఉంటాడు, మా గణేష్ ఉంటాడు, మా భూపాల్ రెడ్డి అన్న ఉంటాడు.
మా వాళ్ళందరూ మీకు అండగా ఉంటారు స్థానికంగా. ఒకవేళ వాళ్ళ మీద ఇంకేదైనా అవసరమైతే రమణన్న, నేను, అరవింద్ అన్న మేమందరం కూడా మీ దగ్గరకు వస్తాం. ఇవాళ మీ భూములు మీరే దున్నుకోండి, మీ భూములలో మీరే ఉండండి. ఇవాళ ఎవరొస్తాడో మీ భూముల దగ్గరికి మిమ్మల్ని ఖాళీ చేయించడానికి ఎవరు వచ్చినా స్థానిక సర్పంచ్ జగన్ కూడా మీకు అండదండగా ఉంటాడు. జగన్ కూడా మీ లోకల్ గా ఉండే వాళ్ళకి అందరికీ మేము 100% అండగా ఉంటాం, మీ వెనకాల ఉంటాం. మీరు ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం మీద తిరగబడండి. ఇవాళ ఈ భూములు కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి గారే కారణము. ఇవాళ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐఏఎస్ అధికారులు, ఉప ముఖ్యమంత్రి గారి సభ్యులే ఈ రోజు భూములు కొల్లగొట్టారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంకా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకెవరికి లేదు. మీకు కూడా ప్రభుత్వం న్యాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి భూములలో మీరే ఉండండి, మీ భూములు మీరు దున్నుకోండి. ఎవడొస్తాడో చూద్దాం. ముఖ్యమంత్రి గారు, మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు నిన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథి శర్మ గారి బెయిల్ కేసు సుప్రీంకోర్టులో వస్తే మీరు న్యాయవాదులను పెట్టలేదు? ఎందుకు అడ్వకేట్ జనరల్ హాజరు కాలేదు? తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. ఎంత కమ్ముడు పోయిందో ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుంది. చిన్న చిన్న జేబు దొంగలు, చైన్ దొంగలు ఉంటే అడ్వకేట్లను పెట్టి వాళ్ళకి బెయిల్ రావద్దని గుడంబ అమ్ముకునేటోళ్ల మీద పీడీ యాక్ట్ పెడుతున్నాం. జీవన భృతి కోసం ప్రభుత్వం వసతులు కల్పించకపోతే ధూల్పేటల్లో, లంబాడి తండాలలో ఇంత గుడంబ కాసుకొని అమ్ముకునేటోళ్ళకి ఇవాళ నువ్వు పీడీ యాక్ట్ పెట్టి జైల్లోకి దోలుతున్నావు. మరి 15,000 కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబం బెయిల్ వస్తే కనీసం న్యాయవాదిని కూడా సుప్రీంకోర్టులో నువ్వు పెట్టలేదంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేతిలో ఈ ముఖ్యమంత్రి గారు చిక్కిపోయిండు. ఇవాళ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు ముఖ్యమంత్రికి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొరికితే ఆ చిదంబరం రహస్యం బయటపడుతుందనే ఇవాళ అతనికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు పెదవి ఇప్పడం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది, మీకు అండగా ఉంటుంది. పేదవాళ్ల భూములు ఎక్కడికి పోవు, మీరు అడ్డం పడండి, మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక్కసారి మనం అందరం కూడా ఆ భూములను పరిశీలిద్దాం. పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా పేదోళ్ల బిడ్డలే. పేదలకింత అన్యాయం జరుగుతుంటే దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వార్తలను ప్రసారం చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న మనం అందరం కూడా భూములను పరిశీలించడానికి అక్కడికి వెళ్దామని తెలియజేస్తున్నాం. గోల్డ్ ప్రసాద్ కేశవరావుపై సిబిఐ విచారణ వెంటనే. విజయం మీ రాజ్యం, విజయం మీ రాజ్యం.
ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం పంచాలే ఈ భూముల పేదలకు వెంటనే పంచాలే ఈ భూములు దాంసేగూడ పేదలకు వెంటనే జై తెలుగుదేశం విచారణ జరపాలి గోల్సోన్ ప్రసాద్ కేశవరావుపై సిబిఐ విచారణ వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ అన్న గారు మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియ ఆ భూమి 1 నుండి 29 సర్వే నెంబర్ల వరకు 1 to 29 సర్వే నెంబర్ వరకు ఆ భూమి విస్తీర్ణం ఉన్నది. అయితే దాన్ని నుంచి అదే దాని మీద జీవనాధారం ఉన్నది. మరి వీళ్లకు 1954-55 కాసరా ప్లాన్ ప్రకారంగా అవి పట్టా భూములుగా రికార్డులో ఉన్నాయి. మరి తర్వాత అందులో 3 సర్వే నెంబర్ వచ్చి పట్టా భూమి అక్కడ పోలీస్ పవర్ తోటి, ఇక్కడ రెవెన్యూ పవర్ తోటి, ఇక్కడ పొలిటికల్ పవర్ తోటి ఈరోజు ఆ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుశ్చర్యకు ఆయన సపోర్ట్ గా ఉండడం, ఆయనే ఇక్కడ ఎదురు తిరిగి రైతుల వెంబడి ఉండాల్సిన వ్యక్తి మళ్ళీ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలంతా చెప్పుకోలేక అని అప్లికేషన్ పెట్టినట్టుగా చెప్తున్నాడు. మళ్ళీ 2010లో డిగ్రీ అయితే 2009లోనే అప్లికేషన్ ఆయన రాసినటువంటి పేపర్ లీగల్ గా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వెనకాల చూసినట్టయితే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా ఇప్పుడు కేసీఆర్ పీరియడ్ వరకు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ అండదండలు తీసుకొని ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ సాగిస్తున్నటువంటి అక్రమాలు ఇక్కడ పేపర్ పరంగా కూడా డైరెక్ట్ గా మంచిగా దొరికిన వాళ్ళు. మరి ఇది ప్రజలకు చూపించాలి, మరి న్యాయపరంగా కూడా దీని మీద ఫైట్ చేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈయనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లలో ఈ నవాబుల ల్యాండ్లు ఇదే విధంగా ఉన్నాయి. 100 ఏళ్ల నుంచి రైతులు వ్యవసాయం చేస్తున్నా ఏదో ఒక నవాబు వచ్చి నాకు ఇన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాలు ఉందని అదొక సమస్యగా ఉన్నది. మరి దీని మీద కూడా మనం న్యాయ పోరాటం చేసి ఈ నవాబుల భూములని ఎవరు దుంతే వాళ్ళకే పట్టాలు చేయించాలి. ముఖ్యంగా ఈ గాన్స్మియాగూడ ఊర్లో 2003లో అప్పుడు ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన సర్పంచ్ జంగన్న ఉండే ఇక్కడ, మళ్ళీ జంగన్న కలెక్టర్ డిఆర్ మీనా ఎవరున్నప్పుడు బిఆర్ మీనా కలెక్టర్ ఉండే, ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన ఊరికి తీసుకొచ్చి ఈ సర్వే నెంబర్లు పెద్ద పెద్ద ఉన్నాయి, ఒక్కొక్కటి 300 ఎకరాలు ఉంది, వీటిని అన్ని పార్టిషన్ చేయాలని చెప్పి సర్వే నెంబర్లు పార్టిషన్ చేయించడం జరిగింది. మరి ఆయన ఒక 5గురికి పట్టాలు కూడా ఇచ్చిండు, బై సర్వే నెంబర్లు వేసి 5గురు పట్టాలు ఇచ్చిండు, వాళ్ళ పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనే కలెక్టర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆర్డరు ఇప్పుడు ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని సమర్థిస్తాడా వ్యతిరేకిస్తాడా అనేది కూడా మనం అడగాల్సిన విషయం ఉంది. మళ్ళీ ఇటువంటి న్యాయపరంగా కూడా ఊరి పక్షాన మనం ఉండి ఊరందరికీ న్యాయమైనంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక గుంట కూడా ఎక్కడ అన్యాఘాతం కాలేదు, ఎవరికి జరగలేని చెప్తా ఉన్నది. మరి ఇక్కడ చూస్తే దాటిపోయిందని గ్రామస్తులు కానీ చాలా ఫోటో ఇది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దగ్గర
ఇవి మీరు చెప్పినట్టు 15,000 కోట్లు అక్కడి వరకే చెప్పారు మేయపూర్ కాడికి. ఇవన్నీ కూడా కలుపుకుంటే ఇవి దాదాపు 30,000 కోట్లు అయ్యేటటువంటి పరిస్థితులు. అందరికీ నమస్కారం. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈ రాష్ట్రంలో 100 ఎకరాల భూములను కొల్లగొట్టి 1,000 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకున్నాడని చెప్పి గత 20 రోజులుగా అన్ని పత్రికలలో ప్రసార సాధనాలలో ప్రతిపక్షాలు అన్ని కూడా కోడే కూస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు ఏ సంగతి తేల్చకుండా విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా ఒకరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, మేము దీన్ని వెలికి తీసినామంటాడు. రెండో రోజున గజం భూమి కూడా పోలేదు, రూపాయి నష్టం కూడా జరగలేదంటాడు. మేము అడుగుతున్నాం, మియాపూర్లో దాదాపుగా 700 ఎకరాల భూములను మేము పరిశీలించినాం. ఇంతవరకు మియాపూర్ భూములకు ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి గారు ఒక పక్కన చెప్తూనే ఈ రోజు కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ కబ్జాలోనే ఆ భూమి ఉన్నది. కనీసం ఆ భూమికి కంచె నాటలేదు, ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టలేదు. ఇవాళ గాన్సిమియాగూడలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి దాదాపుగా 5-6 దశాబ్దాల నుంచి ఈ భూమిలో పనిచేసుకుంటున్న పేదలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, ఆడబిడ్డలందరూ కూడా. సుప్రీంకోర్టులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ గెలిచిండు, ఆ గెలుపుతోటి మీ భూములు పోతున్నాయి, మీకేదో చారానో ఏకానో ఇచ్చి సంతకాలు పెట్టారు, లేకపోతే ఉత్తగానే గుంజుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ ఊర్లో కూడా దాదాపుగా 700 ఎకరాల భూమి కుంభకోణం జరిగింది. ఇందులో ఈ భూమిలో మీ పార్లమెంట్ సభ్యుడు, మీ పార్లమెంట్ పార్టీ నాయకుడు కేశవరావు గారు, ఆయన కుటుంబం ఈ భూమిలో భూమి పూజలు చేయడము, గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి వచ్చిన మొత్తం వివరాలు ప్రభుత్వం బయట పెట్టినప్పుడు, కనీసం పత్రికల ప్రసార సాధనాలు బయట పెట్టినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలే. ఇవాళ పేదోళ్ళందరూ బయటకు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు ఒక గజం భూమి పోలే, ₹1 నష్టం జరగలేదంటారు. ఎకరాల కొద్ది మా భూములను 50-60 లక్షల రూపాయలు ఎకరం మీద ఉంటే మమ్మల్ని భయపెట్టి బెదిరించి మాతోని సంతకాలు పెట్టించుకొని పల్లీలు పుట్నాలు కొనుక్కున్నట్టుగా 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని బెదిరించి గుంజుకున్నారని ఈ రోజు పేదలు చెప్తున్నారు. అంటే కేసీఆర్ గారు భూమి గజ్వేలో పోలేదేమో గజం భూమి, కానీ ఇక్కడ పేదోళ్ళ భూములు 100 ఎకరాలు పోతున్నాయి. ఇలా భూ కుంభకోణానికి పాల్పడ్డా ఈ రోజు ఈ భూములను దోసుకోవడానికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వమే ట్రినిటీ ఇన్ఫ్రా అనే కంపెనీ మీద కేసు పెట్టింది. అందులో ఉండే డైరెక్టర్లు పార్థసారథి, శర్మ గారి ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. వాళ్ళు బెయిల్కు పోతే హైకోర్టు తిరస్కరించింది. తక్షణమే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం కేవీఐట్ వేసి వాళ్ళ బెయిల్ను అడ్డుకోవాల్సింది పోయి బెయిల్ కోర్టులో వాదనకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ను నియమించాల్సింది పోయి నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసలు అడ్వకేట్ నే పెట్టలేదు అక్కడ. అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పదే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ భూ కుంభకోణం గురించి సమీక్షిస్తున్నాడని చెప్పి పత్రికలలో ప్రసార సాధనాలలో తాటికాయంత అక్షరాలలో వచ్చినాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కుంభకోణాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందరూ పని పడతారు, ఎవరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏం పని లేక మా మీద ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు గారు అన్నారు. నేను అడుగుతున్నా ఈ రోజు హరీష్ రావు గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షలో వీళ్ళ బెయిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వచ్చిందన్న సంగతి అధికారులు మీకు చెప్పలేదా? అధికారులు చెప్పినా మీరు అక్కడ న్యాయవాదిని నియమించలేదా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ని ఎందుకు అక్కడ పెట్టలేదు? బెయిల్ పిటిషన్ తిరస్కరించమని ఎందుకు అడగలేదు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ మర్దలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ఐఏఎస్ ఆఫీసర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను గోల్డ్ స్టోన్ ప్రసాద్ మర్దలే నిర్వహిస్తుంది. ఈనాటికి మీరు ఆ అధికారిని బదిలీ చేయలే, ఈనాటికి అధికారి మీద చర్యలు తీసుకోలే. కానీ కింది స్థాయిలో ఉండే సబ్ రిజిస్ట్రార్లను చిన్నోళ్లను అరెస్టు చేసి జైలుకు పంపినమంటారు. నేను అడుగుతున్న చిన్న అధికారుల మీద వేటేసి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ మర్దల్ను ఈ రోజు వరకు మీరు ఎందుకు బదిలీ చేయలేదు? కనీసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పోర్ట్ఫోలియోను కూడా ఆమె నుంచి తప్పించలేదు. ఆ సబ్జెక్టు కూడా ఈ రోజుకు ఆవిడనే చూస్తుంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యక్షంగా పాల్గొన్నది, వారే రెవెన్యూ మినిస్టర్. ఈ భూ కుంభకోణం జరిగిన ఎంబడే మీరు ఆనాడు అవినీతికి పాల్పడ్డాడని చెప్పి దళిత బిడ్డ రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఇవాళ రెవెన్యూ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆయన కార్యాలయ సిబ్బంది ఇందులో పాల్గొన్నారన్న తర్వాత
మీరెందుకు ఉప ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. మూడవది, ఈనాడు కేశవరావు గారు 50 ఎకరాల భూమి ఇబ్రహీంపట్నంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో 38 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అటవీ భూమిని 38 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అనుభవించిన కేశవరావును ఆయనే స్వయంగా ఇది తప్పు జరిగిందని ఒప్పుకున్న తర్వాత నీ పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతున్నా. మీరు పక్క రాష్ట్రంకు సంబంధించిన ఎమ్మెల్సీ మీద కేసు పెడితే భూములకు సంబంధించి తక్షణమే పక్క రాష్ట్రంలో అక్కడ ఉండే ఎమ్మెల్సీ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ కేశవరావు ఈ అక్రమాలకు పాల్పడ్డందుకు ఎందుకు కేశవరావు మీద నీ పార్టీ చర్యలు తీసుకోలేదు? ఈనాడు నీ ఇంకో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ గారు అసైన్మెంట్ భూమిని కొనుక్కున్నాడని పత్రికలలో తాటికాయంత అక్షరాలు వస్తే కనీసం డి శ్రీనివాస్ నుంచి వివరణ నువ్వు తీసుకున్నావని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి. అంటే ఇవాళ ముఖ్యమంత్రి నీ నమస్తే తెలంగాణ నుంచి మొదలు పెడితే నీ కార్యాలయ సిబ్బంది వరకు నీ ఎంపీలు నీ మంత్రులు ఈ మొత్తం భూ కుంభకోణంలో కూరుకుపోయినరు. ఇవాళ ఊబిలో కూరుకుపోయినట్టు మొత్తం నీ మంత్రివర్గము నీ ప్రభుత్వమే భూ కుంభకోణంలో ఉన్నది. నీ మంత్రివర్గం నీ ప్రభుత్వమే భూ కుంభకోణంలో ఉంది కాబట్టి వాళ్ళ బెయిల్ను వ్యతిరేకించలేదు మీరు. ఇవాళ స్వేచ్ఛగా ఈ భూ దోపిడీ దొంగలు కోర్టు నుంచి బెయిల్ తీసుకొని బాహటంగా బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని బెదిరించేది? ఇవాళ పేద ప్రజల్ని బెదిరించడానికి వాళ్ళు బెయిల్ తీసుకొని వస్తారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు పదే పదే గజం భూమిపోలేదు, అనవసరంగా ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా, 100 ఎకరాలు పేద ప్రజల భూములు గుంజుకొని కబ్జా చేసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు మాత్రం ఎక్కడ కనిపిస్తలేదా? ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది పేదలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు. కానీ అవి కట్టడానికి స్థలం లేదన్నారు. మియాపూర్ లో 700 ఎకరాలలో 5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియొచ్చు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో మురికివాడలలో మగ్గిపోతున్న ప్రతి పేదవాడికి మియాపూర్ లో ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించవచ్చు. అదే భూమిలో మహబూబ్ నగర్ ఇతర ప్రాంతాల నుంచి నల్గొండ నుంచి వచ్చిన లంబాడి సోదరులు 50 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఎన్నికలప్పుడు మీరు పట్టాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఆ లంబాడి సోదరులకు పట్టాలు ఇయ్యలే. ఎందుకు? ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు పేదలకు పట్టాలు ఇస్తలేరని తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి చెబుతున్నది ఒకటి, ముఖ్యమంత్రి చేస్తున్నది ఒకటి. ఇవాళ 8 బృందాలు సిబిసిఐడి వాళ్ళు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం ఎత్తుకుతున్నారు అంటుండ్రు. 20 రోజులైన ప్రసాద్ దొరకలేదు. నయీమును మాత్రం ఎక్కడో బొక్కలుంటే పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసిన అంటున్నాం. నయీము అంతర్జాతీయ నేరస్తుడు, నయీం దొరుకుతాడు పోలీసులకు, కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొరకడా? అంటే ఇవాళ 8 బృందాలు దేశమంతా తిరుగుతున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొరకలేడంటే నీకు ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ లో సెర్చ్ చేసిండ్రా. ఇవాళ నీ కుటుంబానికి అతనుకున్న అనుబంధం కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ నీ ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన మేము ఎవరికి తెలుసు? కాబట్టి నీ నాయకత్వంలో పనిచేసే సిబిసిఐడి మీద విశ్వాసం లేదు. గతంలో సిబిసిఐడి విచారణకు ఇందిరమ్మ ఇండ్లది ఇచ్చిండ్రు, అది కాకెత్తుకపోయింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండ్రు, అది ఎక్కడికి పోయిందో తెలియదు. నయీం కేసు ఇచ్చిండ్రు, అది ఎక్కడికి పోయిందో తెలియదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంసెట్ పేపర్ లీకేజ్ వచ్చింది, సిబిసిఐడికి ఇచ్చారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. అంటే ఈ 3 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి స్కీము ఒక స్కామ్ గా మారింది. స్కామ్ బయటికి రాగానే సిబిసిఐడి విచారణ అని దాన్ని మొత్తము కాలగర్భంలో కలిపేస్తున్నాడు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం పరిధిలో ఉండి ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉండే సిబిసిఐడి విచారణ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ సిబిఐ విచారణను డిమాండ్ చేస్తుంది. ఇవాళ 100 ఎకరాలు ఈ రోజుకు బయటపడ్డాయి. కానీ మా మిత్రులు రంగారెడ్డి జిల్లాలోనే మా నాయకత్వం చెప్తుంది 1000 ఎకరాలు కబ్జాలకు పాల్పడ్డారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే సిబిఐ విచారణ ఒక్కటే ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాటం చేయడమే కాకుండా మా మిత్రుడు గణేష్ ఏదైతే చెప్పిండో ఈ పేద రైతులకు న్యాయపరంగా వాళ్ళు ఎవరిని న్యాయవాదులను నియమించుకున్నా తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా సహాయం అందిస్తుంది. న్యాయవాదులను తెలుగుదేశం పార్టీ నియమిస్తుంది. మీరు న్యాయ చట్టాలలో
న్యాయస్థానాలలో మీరు పోరాడండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. న్యాయవాదులను మేము నియమిస్తాం. మీకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని న్యాయవాదుల కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ భూములు మీరే దున్నుకోండి. కేశవరావు వచ్చిన వాళ్ళ తాత వచ్చిన భూమిలో కాలు పెట్టనీయకండి. ఇక్కడుండే పేదలకు ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఈ భూములకు వస్తే కారం పొడి కండ్లలో కొట్టండి, పొరకట్టలు తీసుకొని మలిపి కొట్టండి. చీపురు కట్టలు తీసుకొని కొడితే తప్ప ఈ కేసీఆర్ కి ప్రభుత్వానికి సిగ్గు రాదు. ఈ పొరకట్టలతో కొడితేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. కాబట్టి ఎవరైనా భూములకు వస్తే కండ్లలో కారం కొట్టి పొరకట్టలతో కొట్టండి. ఎవడడ్డం వస్తాడో చూస్తాం. మేము తెలుగుదేశం పార్టీ ఈ కాంసిమేయగూడలో ఉండే ప్రతి పేదవాడికి అండగా ఉంటది. ఈ భూములు మీరే దున్నుకోండి. ఎట్లా ప్రభుత్వం నుంచి వస్తారో లేకపోతే గోల్డ్ స్టోన్ ప్రసాద్ మనుషులు వస్తారో ఎవరు వస్తారో చూద్దాం. మీకు అండగా ఉంటుంది. పోరాటం చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎంబడే ఈ బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చిందో డివిజనల్ బెంచ్ కి అప్పీల్ చేయాలా, బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వం ఎంబడే ఈ రోజు ఆ బెయిల్ ను రద్దు చేయడానికి న్యాయవాదులను నియమించాలా. నువ్వు అడ్వకేట్ జనరల్ పంపించకుండా న్యాయవాదులను పెట్టకుండా గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు నువ్వు సహకరించినవు. తెలంగాణ సమాజం ముందల నువ్వు ముద్దాయిగా నిలబడవలసిందే కేసీఆర్. ఇవాళ నువ్వు నీ అనుచరులు నీ కుటుంబ సభ్యులు ఈ భూదోపిడిలో భాగస్వాములు. అందుకే ఇవాళ నువ్వు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు సహకరిస్తున్నావు. ఇవాళ గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ ప్రసాద్ కప్పచెప్పినావు నువ్వు. ఇవాళ ఈ గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ ప్రసాద్ కప్పచెప్పనికే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోలే. వాళ్ళ తరఫున తెలుగుదేశం పార్టీ ఉంటుంది, పోరాటం చేస్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సహచర నాయకత్వానికి, గాన్స్మియాగూడ పేద ప్రజల వర్గానికి, పత్రికా ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ, మన గ్రామం నుంచి బయలుదేరి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అన్ని సమస్యల మీద చర్చించుకున్నాం. ఈ కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో అవసరమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు కుర్చేసుకొని కట్టిస్తానని చెప్పి మాట ఇచ్చినావు. ఏ మాట అయితే తెలంగాణ సమాజానికి చెప్పినవో ఇవాళ నీ లోపల నిజాయితీ ఉన్నట్టయితే, నిస్వార్థం ఉన్నట్టయితే, నీ అనుచర గణం దోపిడీ చేయడాలని భావించినట్టయితే మొట్టమొదలుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లి కాన్సిమియాగూడెంకు రా, కూర్చేసుకుని కూసో, ఈ ఆడబిడ్డల యొక్క మాటలు ఆవేదనలు విను, వాటిని పరిష్కారం చేయని చెప్పిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలనలో ఆయన అనుమాయులు, ఆయన అనుచరులు, ఆయనకు అండదండలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికలలో ఉపయోగపడేటువంటి వాళ్ళు దోపిడీ చేయడానికి కొరకే గతంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కొన్ని పనికొస్తలేవని చెప్పని వాటి పేరు చెప్పి అసెంబ్లీ వేదిక చేసుకొని చట్టాలను తొలగిస్తున్నామని చెప్పని అందులో అత్యంత విలువైనటువంటిది ఇవాళ సమాజంలో మార్పుకు అనుగుణంగా రోజు రోజుకు భూముల ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాజధానికి హైదరాబాద్ కు మణిహారంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఇంచ్ భూమి కూడా ఈ రోజు విలువైనదిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ విలువైనటువంటి భూములను కొల్లగొట్టే ప్రయత్నంలో నీ అంశాలు ఉన్నారు కనుకనే నీవు చట్టసభల సాక్షిగా ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఎత్తివేసినావో వెంటనే ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకురావాలి. ఈ యొక్క భూ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కొరకు కేవలం సివిల్ ఇష్యూగా మారకుండా క్రిమినల్ ఇష్యూగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీద ప్రభుత్వం మీద ఉంది. ఈ కోట్ల విలువైనటువంటి భూముల మీద కబ్జాదారుల కుట్రదారుల కన్నుపడ్డది కనుకనే ఆ కుట్రలో భాగంగానే అంకురార్పణ అని చెప్పని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది. దానిలో భాగంగానే మియాపూర్ భూములు గాని, గాన్స్మియాగూడ భూములే గాని, రంగారెడ్డి జిల్లాలో ఉండే అన్ని భూములు కొల్లగొట్టడానికి కొరకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నా, పేదలకు న్యాయం జరగాలన్నా, పేదల ఆస్తులు కాపాడాలన్నా గానీ ఈ యొక్క అయితే ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉందో తిరిగి పటిష్టంగా బాధ్యత ప్రభుత్వం అని చెప్పని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇవాళ వీళ్ళందరి పక్షాన కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఉంటది. మీ భూములన్నీ మీవే, తరతరాలుగా మీ యొక్క తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆస్తి గాని, ఇక్కడ ఉండేటువంటి ప్రతి వ్యవసాయ ఎకరం భూమి గాని ఇవన్నీ కూడా మీయే అని చెప్పని ఇన్నేళ్లుగా మీరు ఏ విధంగా అయితే దున్నుకొని దీన్ని జీవిస్తున్నారో దానికి అనుగుణంగా ఇవాళ మనందరం కూడా ఇక్కడ భూ యజమానులతోని రైతు నాగలు పట్టుకొని దున్ని మీ యొక్క భూమి మీదే అని చెప్పని తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా మీకు అండగా ఉంటుందని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, సమాజానికి తెలుగుదేశం బాధ్యత ఉంది కనుక పత్రికా ఇంతవరకు కూడా వాస్తవంగా
మీరు ఎంతో ఓర్పుతో నేర్పుతో ఇక్కడ వాస్తవాలను కూడా సమాజం తెలియజేస్తున్నారు. ఏదైతే ఇలా ముఖ్యమంత్రి గారు సర్టిఫికేట్ ఇచ్చిండ్రో అది దొంగ సర్టిఫికెట్. భూములు ఎక్కడ పోలేదని చెప్పంటుడు, భూములు ఎక్కడ పోలే. భూముల పేరైనటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ కూడా బ్యాంకులలో పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టే విధంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. మెట్రో సంబంధించినటువంటి ఏవైతే డిపాజిట్ అమౌంట్లు ఉన్నాయో వాటిని కొట్టేసే విధంగా ఈ గోల్డ్ స్టోన్ కంపెనీ ప్రసాద్, పార్థసారథి, శర్మ అందరూ కూడా కుట్రవనిరు. ఈ కుట్రదారులకు అండగా ఉంటావా, తెలంగాణ సమాజకు అండగా ఉంటావా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ కేసులను చెప్పని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. డబ్బులన్నీ కూడా మీయే కనుక మీరందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పని మేము చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటది. అట్లా కాదమ్మా, ఈ భూమి మీరే దున్నుకోండి, ఎవరు వస్తారో చూద్దాం. మీరు గట్టిగా ఉండండి, ఏది ఉన్నా మేము ఉంటాం, అండగుంటాం. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. आप किसी को डरने का जरूरी नहीं है, वही किसी को डरने का नहीं है. आप आपका जगह में आप रह जाओ, कौन आता देखेंगे वही. इसीलिए ఒక్క నిమిషం జగన్ సర్పంచ్ ఉన్నాడు కదా, జగన్ గణేష్ వాళ్ళని పెట్టుకొని మీరు అన్ని డాక్యుమెంట్లు అన్ని రెడీ చేసుకొని మీకు కావాల్సిన అడ్వకేట్ ను మీరు పెట్టుకోండి. దానికి కావాల్సిన ఫీజులు అంతా పార్టీ సహాయం అందిస్తుంది. మీకు నచ్చిన అడ్వకేట్ ను పెట్టుకోండి. దీంట్లో మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ భూమి మీరు రేపటి నుంచి దున్నుకోండి. మీరు हम लोग आएंगे, आपको कुछ तकलीफ हो गए तो हम लोग आएंगे. మీరే ఉండి మీరే దున్నుకోండి, సరేనా? మీరు దున్నుకోండి అమ్మా, మీరు దున్నుకోండి. హలో కాకా అన్నారండి, ముందు రాకండి. అన్నా వెనకొచ్చి ఏమైంది? కట్టబట్టకు కట్టబట్టుకున్నాయి. సెట్ చేయరా అన్నట్టు రండి 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 సార్ రండి అన్న రావు డాక్టర్ పెట్టుంటే అయిపోయారు సార్. రండి రండి సార్. నా చేయలేదు సెక్యూరిటీ అని పక్కనే
అనుకో ఇంకా ఎక్కువ అవుతుంది బ్రేకింగ్ అని వస్తుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి బెదిరించి తక్కువ డబ్బులు ఎక్కువ మొత్తం 6 కోట్ల ప్రాపర్టీ అంటారు దాదాపు 5 లక్షలు 20 లక్షలు ఇచ్చింది ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోండి లేకపోతే 5 కూడా ఇచ్చారు. ఇంకే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ ల్యాండ్ వాళ్ళదా ఏం చేస్తున్నారు ఒకడేమో కార్డు ఏమన్నా వింటున్నారా నైట్ వల్ల నైట్ ఇంకా